దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు జననము వలన కలిగే దేవునికి మహిమ మరియు భూమి మీద దేవునికి ఇష్టులైన మనుషులకు కలిగే సమాధానము గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప వ్యక్తి జన్మించుటకు ముందు రోజు జరుపుకునే పండుగను క్రిస్మస్ ఈవ్ అని పిలుస్తారు. ఇక్కడ మనం ధ్యానించుకునే ధ్యానం లోకంలో విచ్చలవిడిగా పాపము, విగ్రహారాధన ఎక్కువైపోతుండగా మరియు దేవునికి చెందవలసిన మహిమకు సాతానుడు అపవాది అడ్డుపడుచుండగా ఇవన్నీ తొలగించుటకై దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మానవునిగా ఈ లోకంలో జన్మించే ముందు రోజు జరుపుకునే ఆయన జన్మదిన ఉత్సవమే ఈనాటి క్రిస్మస్ ఈవ్. ప్రభువు జన్మించిన సమయంలో పరలోక సైన్య సమూహం అంతయు గొర్రెల కాపరులకు ఈ వర్తమానము చెబుతున్న దూతతో కూడా నుండి ప్రభువు జననము వలన దేవునికి మహిమ కలిగిందని మరియు దేవునికి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కూడా కలుగుగానే స్తోత్రం చేసినట్టు లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనము చూస్తున్నాము. నేటి ధ్యాన వాక్యము కూడా అదే. ప్రభువు జననము, దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగుటకై మనము దేవునికి యథార్థముగా ప్రవర్తించుచు ఆయనకు ఇష్టలముగా ఉండాలని సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20లో కూడా వ్రాయబడి ఉన్నది. భూమి మీద సమాధానము కలిగి ఉంటే దేవుని రాజ్యంలో తప్పక పాలిభాగస్థులమై ఉన్నామని అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమా సంఘానికి వ్రాసిన పత్రిక 14వ అధ్యాయం 17లో మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో మనుషులను పాపబంధకముల నుండి విడిపించుటకు జన్మించనున్న యేసు ప్రభువు వారి ఈరోజు జరగనున్న ఆయన జనన ఉత్సవమైన క్రిస్మస్ ఈవ్ ఈ రోజును మన హృదయాలలో నింపుకొని దేవుని నుండి సమాధానం పొందుకొని ఒకరినొకరము ప్రేమ కలిగి జీవిస్తూ ప్రభువునందు విశ్వాసము కలిగి మనము దేవుణ్ణి మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, లోకములో నాయన ప్రజల యొక్క పాపములను దేవాను క్షమించి ప్రతి బిడ్డనైనా నీ యందు భయభక్తులు కలిగి విమోచన కలిగేటట్లుగా నీవు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ప్రభువారి యొక్క జన్మదినాన్ని తండ్రి మేము
ఆనందముతోనూ హృదయపూర్తిగాను విశ్వసించి మేము జరిగించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.